ఇలా ఈ మధ్యలో చాలా రోజులు అయింది కదా. ఆ, ఈ గౌరవ్ కచరా గారు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే 2-3 గంటలు సోదే ఉంటారు కదా అని 2 రోజుల తర్వాత చూస్తే అసలు ఆ స్పీచ్ ఇంటనైతే వాహ్ ఏమన్నా చెప్పిండా. 2 గంటలు అసలు ఏం చెప్పిండో అర్థం కాలేదు, కానీ మస్తు చెప్పిండు అన్నట్టు ఉంటుంది కదా. అయితే ఇంట్లో నేను ఆయన కేంద్ర ప్రభుత్వం మీద ఏం మాట్లాడిను ఏం కథ అనేది అది ఎప్పుడు ఉండేది కదా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కొట్లాడుతున్నట్టు చూపించాలి కాబట్టి అది ఆ చర్చలకు పోను. కానీ ఎస్కే డే అని ఇప్పటికీ ఇది 2వసారి ఆయన పేరు ప్రస్తావించడం, ఆయనను పొగడము, తర్వాత కాంగ్రెస్ యూపీఏ మంచిగా చేసింది అనడము, ఇవన్నీ చెప్పిండు కదా. ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త శక్తులు అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు కనీసం పొగుడితేనన్నా దయదలుస్తారా అని. కాకపోతే ఏంటంటే ఈ దొంగ ఎప్పుడు దొరికిపోతాడు అన్నట్టు చరిత్ర ఈయన చెప్తాడు. కాకపోతే ఆ చరిత్ర చెప్పుకుంటూ ఏంటంటే సందులో ఈయనకు తోచిన చరిత్ర చెప్తాడు అన్నట్టు. అన్న ఏమంటాడంటే ఎస్కే డే గారు ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉండే, ఐజెన్హోవర్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నెహ్రూ పోతే ఆడ కలిసి నెహ్రూ గారితో అంటాడు, నేను రాను, నువ్వు ఇండస్ట్రియలైజేషన్ ప్రయారిటీ చేసినావు, రూరల్ డెవలప్మెంట్ చేయలేదు, అందుకే నేను రాను అని అన్నాడు అని ఒక కథ ఫేకిండు. రైట్. సో ఇప్పుడు ఆ కథలకు పోదాం. ఏంటంటే ఎస్కే డే గారు ఎవరైతే ఉన్నారో పర్డ్యూ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివి, చాలా రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివి వచ్చిండు ఆయన. ఈయన బిపిన్ చంద్రపాల్ గారికి అల్లుడవుతాడు. బిపిన్ చంద్రపాల్ గారికి సో స్వాతంత్రం వచ్చిన ఏడాది లోపు అతను ఇండియాకు వచ్చింది. అంటే 1948లో ఇండియాకు వచ్చేసి టెక్నికల్ సలహాదారుడిగా మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్కి పనిచేయడం మొదలుపెట్టిండు 1948లోనే. అయితే ఇంట్లో ఈ రీహాబిలిటేషన్లో ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చూపించిన తర్వాత నెహ్రూ గారి క్యాబినెట్లో అప్పటికి మంత్రి కాలేదు. సో ఏదైతే పంచాయతీరాజ్ కమిటీలో ఉన్నదో రూరల్ డెవలప్మెంట్లో దాంట్లో మెంబర్ లాగా జాయిన్ అయ్యి హీ రియల్లీ చేంజ్. తర్వాత చెప్పినంత వాస్తవమే, ఏది తను వచ్చి మొత్తం చాలా చేంజ్ చేసిండు, పాలసీ బిల్డింగ్కి దానికి హెల్ప్ అయింది అనడానికి అది 100% కరెక్ట్. కాకపోతే ఈ మధ్యలో ఫేకింగ్ చూసినావా, ఏది ఐజెన్హోవర్ గారు. ఐజెన్హోవర్ అమెరికా ప్రెసిడెంట్ అయింది 1953లో. ఎస్కే డే గారు ఇండియాకు వచ్చింది 1948లో. అంటే ఏంటంటే వీళ్ళంతా ఇప్పుడు బీజేపీ కానీ ఈ కేసీఆర్ కానీ ఆయన వేరే పార్టీలు కానీ ఏంటంటే నెహ్రూ గారిని ఇట్లా బురద చల్లడం అన్నట్టు. అయితే ఎస్కే డే గారు ఏంటంటే నెహ్రూ గారు చచ్చిపోయిన తెల్లారే, అప్పటి క్యాబినెట్లో మినిస్టర్ ఆయన, చచ్చిపోయిన తెల్లారే మినిస్ట్రీకి రిజైన్ చేసిండు. సో ఈయన ఒక పక్కా గాంధీయవాది. సో ఇటువంటి గాంధీయవాదిని హీ ట్రైస్ టు ఓన్. ఎందుకంటే ఈ రీజనల్ పార్టీస్కి ఏంటంటే ఒక ఐడియాలజీ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్కు మీరు మీ ఐడియాలజీ ఏంటంటే చెప్పలేరు వాళ్ళు. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి ఫక్తు రాజకీయ పార్టీ అయ్యి తోచినప్పుడు ఏదైతే అది రైట్, ఏ ఐడియాలజీ అయితే అది. సో ఇది అయిపోయేసరికి ఏమవుతుందంటే డిఫెన్స్లో పడ్డాడు కాక, ఏం చేయాలో అర్థమైతలేదు. అందుకే నోటికి వచ్చిన కథ చెప్తున్నాడు అన్నట్టు. ఈ తనకు తెలిసినట్టే లైక్ ఎవడు ప్రూఫ్ రీడ్ చేయడు, ఏం మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము అని సంబంధం లేకుండా ఈ రామాయణం అంతా చెప్తాడు అన్నట్టు. రామాయణం అంతా మంచిగానే ఉంటుంది, మధ్యలో ఇరికిస్తాడు అన్నాడు. అయితే ఇది ఎక్కడ స్ట్రాటజీ అంటే హిట్లర్ మెయిన్ కెంప్లో రాస్తాడు అన్నట్టు. ఏంటంటే ప్రాపగాండా ఎట్లా నడవాలి అని అంటే చరిత్రలోంచి ఏదో ఒకటి ఫ్యాక్ట్ తీసుకో, అంతవరకే చెప్పు దాన్ని, ఏది నీకు ఎంతవరకు లాభం చేస్తుందో అంతవరకే చెప్పు, కొంచెం ఎక్కువ కూడా కాదు తక్కువ కూడా కాదు. కానీ చరిత్రలో మీరు చూస్తే ఎస్కే డే గారు నిజమే, నెహ్రూ గారు నిజమే, ఆయన పంచాయతీరాజ్ మీద పనిచేసింది నిజమే. కాకపోతే ఈ మధ్యలో కథ ఫేకిండి చూసిర్రా, ఏది నెహ్రూ గారిని రమ్మంటే నువ్వు ఇది చేసినావు అది చేసినావు, ఇదంతా ఏంటంటే పక్కా ఫేక్ ముచ్చటన్నట్టు. ఎందుకంటే 1953 ఐజెన్హోవర్ గారు ప్రెసిడెంట్, ఈయన వచ్చింది 1948. వచ్చి ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్తో పనిచేసుకుని ఇంట్రిమ్ గవర్నమెంట్ తోటి పనిచేసుకుంటూ 1953లో హీ టుక్ చార్జ్. హీ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ దట్ కమిటీ.
సో ఇటువంటి ముచ్చట్లు మస్తు చెప్తాడు ఇంకా పోను ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను ఎంత చెక్కలు కూడా చేసిన ఎందుకంటే గెలిచే హాలత్లో లేడు కాక ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ ప్రశాంత్ కిషోర్ గారు అడ్డమైన సలహాలు చెప్తాడు అన్నట్టు. కొడుకో దిక్కు అయ్యో దిక్కు. కొడుకు బయట కొడుకంటే గుర్తొచ్చి పతకలేడు కదా, వర్షాలు పడ్డగా నుంచి పతకలేడు కదా. సో ఎనీవేస్ బట్ 75 years ఇండిపెండెన్స్ డే జరుగుతుంది కాబట్టి ఐఎమ్ రీడింగ్ దిస్ బుక్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ గో హెడ్ అండ్ రీడ్. ఇట్స్ ఏంటంటే నెహ్రూ పొలిటికల్ బయోగ్రఫీ, మైకేల్ బ్రీచర్ అరౌండ్ 1950s 60sలో రాసింది బుక్. అండ్ దీంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ పిక్చర్ దొరికింది నెహ్రూ గారిది. అండ్ దట్స్ వెరీ ఓల్డ్ పిక్చర్. 1902 సంవత్సరంలో నెహ్రూ గారిని తీసిండ్రు. ఇది 1894లో తీసిన పిక్చర్ ఇది. నెహ్రూ గారు బైస్కిల్ మీద. అండ్ తర్వాత ఇది బీజేపీ కార్యకర్తలు కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలలో గుండెల రైలు పరిగెడుతున్నాయి వాళ్ళకి. ఇది డైజెస్ట్ చేసుకొని నెక్స్ట్ చూపించే పిక్చర్ మీకు. సో దిస్ ఈజ్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఉపనయనం. తన ఉపనయనం జరిగినప్పుడు 1902లో తీసిన పిక్చర్ ఇది. సో నెహ్రూ గారు ముస్లిం అని, నెహ్రూ గారు ఇదని అదని ఏదైతే ప్రచారం చేసిండ్రో ఈ ఫోటో పెట్టేసరికి వాళ్ళ గుండెలు బద్దలైపోతున్నాయి. బట్ ఎనీవేస్ లాంగ్ స్టోరీ షార్ట్, చరిత్ర కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కాక మస్తు ఫేక్తాడు, ఉతనే దొరికిపోతాడు అన్నట్టు. ఇంటి కథలు చెప్పుట్లా మాహిర్ కదా మన కాక. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వింటే ఈయన ఏం మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. సో చరిత్రను కరెక్ట్ చెయ్యండి. ఇటువంటి ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళని ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తేనే వాళ్ళ లోపల ఉన్నది ఏంది అనేది బయటపడుతుంది. అది చెప్దామని ఈ చిన్న ప్రయత్నం. ఎనీవేస్, జై తెలంగాణ అండ్ హ్యాపీ 75th ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్. మళ్ళా కలుస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.